వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. ప్రభు భక్తులకు వీరి ఆశీర్వాదం మరియు మార్గదర్శనం చాలా కాలం లభించింది. వీరి సమాధి మందిరం శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు మరియు శంకర్ మాణిక్ ప్రభు మందిరాల పరిసరాలలో నిర్మించబడింది. శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు, శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభువుల మహానిర్యాణం తరువాత సకలమత ప్రభుపీఠంపై 6వ పీఠాధిపతిగా వారి జ్యేష్ఠపుత్రులు శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు మహారాజు గారు ఆసీనులయ్యారు. వీరు డిసెంబర్ 3, 1858వ సంవత్సరంలో జన్మించారు. వీరు విద్యా విభూషితులై మాస్టర్ డిగ్రీ పొందారు. వీరు కూడా గ్వాలియర్లోని సింధియా స్కూల్లో విద్యను అభ్యసించి అర్థశాస్త్రంలో ప్రథమ స్థానంలో 1975-76వ సంవత్సర సర్వోత్కృష్ట విద్యార్థిగా స్వర్ణ పతకంతో భారత రాష్ట్రపతి చేత గౌరవించబడ్డారు. వీరికి సంస్కృతం, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్, కన్నడ మొదలైన భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆధ్యాత్మ విద్య విద్యానం విద్యలలోకెల్లా ఆధ్యాత్మిక విద్య శ్రేష్టమైనదని భగవంతుడు అన్నట్లుగా దానిని అనుసరించి ఆధ్యాత్మికం, వేదాంతం, కావ్యశాస్త్రం వారికి ఇష్టమైన విషయాలు. తమ ఉన్నతమైన కల్పనాశక్తితో ఎన్నో కావ్యరచనలు చేశారు. వారి కావ్యరచనలు జ్ఞానలహరి అనే హిందీ కవితా సంపుటిగా ప్రచురింపబడింది. వీరి కావ్యరచన చూసి సుప్రసిద్ధ రాష్ట్ర హిందీ కవి పండిత్ దినకర్ గారు అభినందించారు. వీరు తమ కావ్యరచన ఎక్కువగా ఆధ్యాత్మిక, సామాజిక విషయాలపై రాస్తారు. మాణిక్ ప్రభు చరిత్ర, మార్తాండ ప్రబోధ 1, మార్తాండ ప్రబోధ 2 వీటిని హిందీలో రచించి సంస్థానం యొక్క గ్రంథ సంపదను వృద్ధిపరిచారు. 1975వ సంవత్సరం నుండి మాణిక్ రత్న అనే మానస పత్రికను ప్రచురింపజేస్తున్నారు. సంప్రదాయ ప్రచారానికి నిజమైన గుర్తింపు వారి ఆధ్యాత్మిక ప్రవచనం వల్ల లభించింది. సంస్కార టీవీ ఛానల్లో సంవత్సర కాలం ప్రతి గురువారం వీరి ప్రవచన కార్యక్రమ ప్రసారం జరిగింది. శ్రీజీ యొక్క ఆధ్యాత్మిక యోగ్యతను గౌరవించడానికి గుల్బర్గా విశ్వవిద్యాలయం వీరిని గౌరవ డాక్టరేట్ అందించి సత్కరించింది. వీరు 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సంస్థాన కార్యదర్శిగా కార్యభారం వహించడం వల్ల, సంస్థానం మరియు సంప్రదాయాన్ని పరిపూర్ణంగా అభ్యసించడం వల్ల, జీవనంలో ఉదాత్తత మరియు సంప్రదాయాన్ని పరిపూర్ణంగా అభ్యసించడం వల్ల జీవనంలో ఉదాత్తత మరియు భవ్యత మొదలైన వాటిపై నిశ్చయమైన కల్పన కలిగి ఉన్నారు. మాణిక్ ప్రభు సంప్రదాయంలోని ప్రతి విషయం రాజయోగానికి తగినట్లుగా వైభవోపేతం కావాలని మాణిక్ ముక్తక్క చివరి కాలంలో తన వజ్రపు ముక్కు పుడకను శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువులకు ఇచ్చి, నేను ఉన్నంత వరకు శ్రీ ప్రభు మందిరం ముందు శుభ్రపరుస్తూ వచ్చాను. నా తరువాత ఎవరు శుభ్రపరుస్తారు? అందుకని ఈ ముక్కు పుడక విక్రయించి వచ్చిన రొక్కంతో ఈ సభామండపంలో చలువరాతి బండలు వేయించమని చెప్పారు. ఆమె కోరిక మేరకు శ్రీజీ తన సోదరి మరణానంతరం సభామండపంలో ఇప్పుడు ఉన్న సుందరమైన పాలరాతి బండలు వేయించి ఆమెను చిరస్మరణీయురాలిని చేశారు. తరువాత 4 సంవత్సరాలకు శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువు గారు శ్రీ శంకరరావు వివాహం కళ్యాణ్కి చెందిన వేదశాస్త్ర సంపన్నులైన దిగంబర శాస్త్రి కుమార్తెతో వైశాఖ శుక్ల దశమి 1913న సుముహూర్తంలో జరిపించారు. నూతన దంపతుల గృహప్రవేశం, లక్ష్మీ పూజ జరిగిన తరువాత వధువు పేరు పార్వతి అని పెట్టారు. పార్వతీ శంకరుల అపురూప దాంపత్యం చాలా రోజులు మాణిక్ నగర్లో ముఖ్య విషయంగా ఉండేది.
ఈ దంపతులు శ్రీజీ యొక్క నీడలో 15 సంవత్సరాలు సుఖంగా సంసారం చేశారు. ఆమె కడుపులో పుట్టే బిడ్డ కోసం అందరూ ఎదురు చూడసాగారు. కానీ కాలం కలిసి రాక ఆశ్వేజ శుక్ల సప్తమి రోజు గర్భవతిగా ఉన్నప్పుడే పార్వతి శంకరుని నుండి చివరి ఆజ్ఞ తీసుకుంది. అయినా ఈ దుఃఖాన్ని దిగమింగి శ్రీ సంస్థానం యొక్క కార్యభారంపై తన కర్తవ్యంలో శ్రీ శంకరరావు ఆవగింజంత తేడా కూడా చూపలేదు. ఆయన ఒక కర్తవ్య పరాయణులై ఉండిరి. జ్యోతిష్యం మరియు వైదికము ఆయనకు ఇష్టమైన విషయాలు. మృదంగం మరియు సంగీత జ్ఞానం ఉండేది, కానీ ఆయన నిజమైన శ్రద్ధ మాత్రం తత్వజ్ఞానంపై ఉండి దానిపై చాలా సాధన చేసేవారు. తత్వజ్ఞానంపై సవివరమైన లేఖ రాశారు. అది తత్వజ్ఞాన మందిరం అనే మాసపత్రికలో ప్రచురితమై ప్రసిద్ధమైనది. ఆ లేఖ నుండి ఆయన శ్రీ మార్తాండ ప్రభువు యొక్క జ్ఞాన మార్తాండ అనే గ్రంథంలో మహత్తరమైన పద్యాలు వివరణ చేశారు. శ్రీ శంకర ప్రభు మంచి వక్త. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు కాలంలో దర్బార్లో తత్వచర్చ జరిగేది. శ్రీ శంకర్రావు గారు ఇలాంటి చర్చలో ఎప్పుడూ భాగం వహించి ఎదుటి వాళ్లను ఖండించేవారు. పద్య రచన వైపు మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించలేదు. అయినా కూడా ఈయన చేసిన శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు యొక్క ఆరతి సాంప్రదాయికులకు అత్యంత ప్రియమైనది. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుకి తన మేనల్లునిపై అసామాన్యమైన ప్రేమ ఉండేది. వారి సుఖదుఖాలపై శ్రద్ధ చూపేవారు. పార్వతీబాయి మృత్యువు తర్వాత 2 సంవత్సరాలకు ఆయన శ్రీ శంకర్రావు యొక్క ద్వితీయ వివాహం సాంగ్లీ వైపు ఉగార్కి చెందిన ఇనాందార్ కుమార్తె లక్ష్మీబాయితో 14/7/1930 చేసి అల్లునికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. లక్ష్మీబాయి తన మంచితనంతో అత్తగారింట్లో అందరి మనస్సు గెలుచుకున్నారు. అలాగే నౌకర్లు, చాకర్లు, అనాథలు, ఆశ్రితులను తన స్నేహభావంతో చూడటంలో తమ జీవితాన్ని అంకితం చేశారు. ఇంటికి వచ్చి వెళ్ళే బంధువులకు మరియు భక్తులకు ఆతిథ్యం ఇచ్చి ఆదరంగా స్వాగత సత్కారాలు చేసి వారి ఆశీర్వాదాన్ని సంపాదించారు. ఆమె స్వభావం అందరూ మెచ్చి అందరికీ ఆమె మామీ సాహెబ్ అయ్యారు. మామీ సాహెబ్ ఇంటి బాధ్యతలు తీసుకొని తమ పతి చేసే ధర్మకార్యంలో చేయి అందించేవారు. తరువాత వీరికి శ్రీ సిద్ధరాజ్ మహారాజుల వారు జన్మించారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల విషయంలో వీరి పూజ్యభావం అనన్య సామాన్యమైనది. ఒకసారి జ్వరం వచ్చినప్పుడు తీసుకున్న ఇంజెక్షన్ వికటించి పూర్తి శరీరం కాలినట్లు అయి చర్మం ఒలిచినట్లు లోపలి మాంసం కనిపించసాగింది. శరీరం మండుతూ బ్రతకటం అసాధ్యమైంది. ఆయన శరీరంపై ప్రత్తిని, దానిపై వస్త్రం, దానిపై మైనం ఉంచి పడుకోబెట్టారు. వైద్యం కోసం సికింద్రాబాద్ వెళ్లాల్సి వచ్చింది. కానీ శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల కృప లేకుండా తాను జీవించడం కల్ల అన్న విశ్వాసం ఉండడం వల్ల సికింద్రాబాద్ వెళ్ళడానికి పూర్వం శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువుల దర్శనానికి వెళ్ళారు. శ్రీజీ రాగానే శంకరరావు, నేను చాలా అపరాధాలు చేశాను, కానీ మీరు కరుణాసముద్రులు. మీ అమృత హస్తం నా మండుతున్న శరీరంపై రాస్తే ఈ దేహం శాంతిస్తుంది. మీ చరణతీర్థం యొక్క ఒక్క అమృత బిందువుతో నా జీవితం నాకు తిరిగి లభిస్తుంది. నా సర్వ అపరాధాలు మనసారా క్షమించి నాపై కృప చూపించండి అని అన్నారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు వాత్సల్యంతో శరీరంపై చేతితో నిమిరి వారికి తన పాదతీర్థం ఇచ్చి ఇలా అన్నారు, నా పని నేను చేశాను. ఇప్పుడు నీకు ఏమీ కాదు, ఔషధోపచారాలు చేయండి. ఈ బాణం తీసుకోండి, అనగా శివలింగం తీసుకోండి. రోజు దీనికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకుంటూ ఉండండి. ఆ బాణాన్ని తీసుకొని పరమానందంతో శంకర్ ప్రభు సికింద్రాబాద్కి వెళ్ళి ఔషధోపచారాలు చేసుకొని ఆరోగ్యవంతులై తిరిగి వచ్చారు. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు 12వ మార్చి 1936న సమాధి తీసుకున్నారు. దీనికి పూర్వమే ఈయన 2 పుత్రులు స్వర్గస్థులైరి మరియు వారిద్దరికీ పుత్రులు లేకపోవడం వల్ల గాదీకి వారసులు లేకుండెను. శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు సమాధికి పూర్వం శ్రీ శంకరరావుకి ప్రసాదం ఇచ్చి వారిని ఉత్తరాధికారిగా నియమించారు. ఈ విధంగా శ్రీ శంకర్రావు శ్రీ శంకర్ మాణిక్ ప్రభుగా శ్రీ ప్రభు యొక్క దివ్య పీఠంపై ఆసీనులయ్యారు. శ్రీ ప్రభువును సకల మత సాంప్రదాయులు మరియు ప్రభు భక్తులు వీరిని అపర తేజస్విగా గుర్తిస్తారు. శ్రీ ప్రభువు ఇష్ట ప్రకారంగా వారు స్థాపించిన సంస్థానం యొక్క కార్యనిర్వహణ జరగాలని వారి భావనగా ఉండేది. అందుకని శ్రీ శంకర ప్రభువుకి అందరి అంగీకారం లభించింది.
శ్రీ శంకర మాణిక్ ప్రభు చిన్నప్పటి నుండి మాణిక్ నగర్లోనే ఉండడం వల్ల చాలామందితో పరిచయాలు ఉండేవి. శంకర్ మాణిక్ ప్రభువును కొంతమంది విశేషంగా ఆదరించేవారు కాదు. సమాధి అయిన తరువాత కూడా వారిని శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు కనిపించి వారిని క్రింది విధంగా అనుభవం ఇచ్చి దారిలోకి తీసుకువచ్చారు. హుమనాబాద్లో గోవింద్ జాజీ అనే పేరు గల ఒక గృహస్థు శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువులకు అనన్య భక్తులై ఉండిరి. శ్రీ మార్తాండ ప్రభు తరువాత వందనీయులైన వ్యక్తి మాణిక్ నగర్లో లేరని వారికి అనిపించేది. ఆయన దృష్టిలో శంకర్ మాణిక్ ప్రభు అంటే ఒక సామాన్య వ్యక్తి. అప్పటి వరకు వారు ఒకే దగ్గర కలిసి తిరుగుతూ నవ్వుతూ ఆడుతూ ఉండేవారు. వారిని ప్రభు అనుకొని నమస్కారం చేయడం గోవిందప్పకు ఇష్టమవ్వలేదు. ఇలాంటి ఆలోచనలతో ఆయన మాణిక్ నగర్కి వెళ్ళడం మానుకున్నారు. ఒకరోజు గోవిందప్పకు స్వప్నంలో కనిపించి మార్తాండ ప్రభు ఇలా అన్నారు, అరే, నేను మాణిక్ నగర్లో లేను అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. శంకరునిలో నన్ను చూడు, ఇంతకు ముందులాగే వస్తూ పోతూ ఉండు. గోవిందప్ప దాన్ని లక్ష్య పెట్టలేదు. కానీ 2-3 రోజులు ఇలాగే స్వప్నం రావడం వల్ల పుష్పహారం పండ్లు తీసుకుని మాణిక్ నగర్కి వచ్చి శ్రీ శంకర ప్రభు ముందు నిలబడినా కూడా వారికి నమస్కారం చేయడానికి సంకోచించసాగారు. ఇంతలో శ్రీ మార్తాండ ప్రభువులు చెప్పిన మాటలు వినిపించసాగాయి. ఆయన శంకర్ ప్రభు వైపు చూస్తే అక్కడ మార్తాండ ప్రభు కనిపించారు. అందుకని నమస్కారం చేయడానికి వంగగానే శ్రీ శంకర ప్రభు కనిపించారు. అందుకని ఆయన పుష్పహారం వేయకుండా వెనుదిరిగారు. నమస్కారం చేయడానికి వంగగానే శంకర్ ప్రభు కనిపించేవారు. వెనుతిరగగానే మార్తాండ ప్రభు కనిపించేవారు. ఇలా 4-5 సార్లు జరగగానే శ్రీ మార్తాండ ప్రభువుల ఉగ్రరూపం కనిపించి కఠిన స్వరంతో, మూర్ఖ, నన్ను పరీక్ష చేస్తున్నావా ఏంటి అని కోపంగా అన్నట్లు వినిపించింది. దాంతో గోవిందప్ప భయపడిపోయి, తప్పయింది, నన్ను క్షమించండి అంటూ శ్రీ శంకర్ ప్రభువుకి పుష్పహారం వేసి నమస్కరించారు. శ్రీ శంకర్ ప్రభు ఆయనకు ధైర్యం చెప్పి సముదాయిస్తూ తన మధుర శబ్దాలతో ఇలా ఉపదేశం చేశారు. మహత్వం వ్యక్తిది కాదు, శ్రీ ప్రభు గాదిది. భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకలు సింహాసనంపై ఉంచి అయోధ్యను పాలించాడు. భరతుడికి ఆ పాదుకల స్థానంలో శ్రీరామచంద్రుడు కనిపించేవారు. క్షణకాలం మీరు అలాగే అనుకోండి. శ్రీ ప్రభు గాదిపై నేను కాకుండా ప్రభు పాదుకలు ఉన్నాయనుకొని నమస్కారం చేయడంలో తప్పులేదు కదా. కానీ శ్రీ శంకర ప్రభు అనుకొని నమస్కారం చేయాలనిపించకపోతే చేయకండి. ఈ విధంగా శంకర ప్రభు తన మృదు మధుర మాటలతో, బుద్ధి చాతుర్యంతో, ఔదార్యంతో కొంతకాలంలోనే ప్రభు భక్తుల అంతఃకరణను జయించారు. ఏ పని అయితే శక్తికి మించినది అవుతుందో ఆ పనిని సులభంగా సహజంగా చేసేవారు. వీరికి ఇలాంటివి ఎన్నో ఘటనలు ఎదురైనా సునాయాసంగా తీర్చేవారు. లోకుల పనులతో అనుకోని కష్టాలు వచ్చేవి. కోర్టులో కేసు వేయడానికి వెళ్ళిన వారిని శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు ఆశీర్వాదంతో కేసులను గెలిచేవారు. అలా ఒకసారి శ్రీ శంకర్ ప్రభువుకు విరుద్ధంగా కోర్టులో కేసు వేయబడింది. ఆ చమత్కార కథ ఇక్కడ వివరిస్తున్నాము. భీమ్సేన్ రావు కులకర్ణి వగ్దాల్ తాలూకా హుమనాబాద్కి చెందినవారు. భీమ్సేన్ రావు మరియు ఆయన తల్లి తమ తరపు నుండి శ్రీ మాణిక్ ప్రభు సమాధికి నిత్యం ఒక బ్రాహ్మణునితో అభిషేకం చేయించాలని మొక్కుకొని దానికోసం కొంత బంగారం 500 రూపాయలు శ్రీ మార్తాండ ప్రభు వద్ద జమ చేసి ఉండిరి. శ్రీ మార్తాండ ప్రభువుల నిర్యాణం తరువాత శ్రీ శంకర్ ప్రభువుపై వారికి విశ్వాసం లేక, అనండి జనచిత్తం అనండి, భీమసేనరావు శ్రీజీని కలవటానికి వచ్చినప్పుడు మేము శ్రీ మార్తాండ ప్రభు వద్ద బంగారం మరియు రూపాయలు ఉంచమని చెప్పి మా అవసరం వస్తే దాంట్లో నుండి తీసుకుంటామని చెప్పాము. ఇప్పుడు మాకు డబ్బు అవసరం ఉంది, మా సొమ్ము మాకు వాపసి ఇవ్వండి అన్నారు. వారికి తాము ఏ ఉద్దేశంతో పెట్టామో అది శ్రీ శంకర్ ప్రభువుకు తెలిసి ఉండదని అనుకున్నారు. కానీ వారి ఆలోచనకు విరుద్ధంగా శ్రీజీ ఆశ్చర్యపడుతూ ఇలా అన్నారు, మీ సమృద్ధి కోసం శ్రీ మాణిక్ ప్రభు సమాధికి నిత్యం అభిషేకం కావాలని మీరు ద్రవ్యాన్ని అర్పించారని మేము విన్నాము అన్నారు. తన రహస్యం బయటపడగానే భీమ్సేన్ రావు కోర్టులో కేసు వేసి దాన్ని వసూలు చేస్తాను అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళాడు. ఆయన నిజంగా కోర్టులో కేసు వేసినప్పుడు శ్రీ శంకర్ ప్రభు, మీరు అంటున్నది గనక నిజం అయితే ఆ సొమ్ము మేము కోర్టులోనే కడతాము అన్నారు. కోర్టులో కేసు వేసి భీమసేన్ రావు బయటకు రాగానే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్టు చేయాల్సిందిగా సమను వచ్చింది అంటూ
ఆ పోలీసులు ఆయన చేతికి వేడీలు వేశారు. ఇంతలో భీమసేనరావుకి ఎవరో తట్టినట్లుగా అనిపించింది. ఆయన భయంతో అటు ఇటు చూస్తే పోలీసులు ఎవరూ లేకుండిరి. జరిగింది నిజమో కాదో ఆయనకు తెలియలేదు. ఇలా ద్వంద్వ మనస్థితిలో ఇంటికి వెళ్ళి ఎప్పటిలాగే కులకర్ణి పనికి చెందిన సర్కారీ పనులు చూస్తూ కూర్చున్నారు. శంకర్పై కేసెందుకు వేశావు అని హిందీలో శ్రీ మార్తాండ ప్రభువు అడిగినట్లుగా వినిపించింది. ఆయన భోజనానికి కూర్చున్నా కూడా అవే వాక్యాలు వినిపించసాగాయి. వాహనాల శబ్దం, ప్రపంచంలోని ఇతర శబ్దాలు, జనం మాట్లాడే మాటల్లో అన్నిట్లో అవే శబ్దాలు వినిపించసాగాయి. నాలుగు దిక్కుల శంకర్ పేదావా క్యూకియా ఇవే శబ్దాలు ఆయన చెవుల్లో గింగురుమనసాగాయి. భీమసేనరావు భయపడిపోయారు. ఏం చేయాలో తోచలేదు. అదే సమయంలో మామ్లేదార్ సాహెబ్ కార్యాలయ కాగితాలు గణనకు వచ్చాయి. కులకర్ణి పనికి చెందిన పుస్తకాల్లో ప్రతి ఒక్క పేజీపై సర్కారీ ముద్ర లేకుండా అన్ని పేజీల్లో అదే వాక్యం రాసినట్లు కనిపించింది. భీమసేనరావు పరిస్థితి ఎలా అయిందంటే ఎవరితో మాట్లాడినా అవే శబ్దాలు వచ్చేవి. మామ్లేదార్ సాహెబ్తో మాట్లాడేటప్పుడు అలాగే జరిగింది. ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబు అవే శబ్దాల్లో చెప్పసాగారు. సాహెబ్ ఆయనను పిచ్చివాడి క్రింద లెక్క వేసి పనిలో నుండి తీసేశారు. చాలా పశ్చాత్తాపం కలిగింది. చివరికి అనన్య భావంతో శ్రీజీని శరణు వేడుకున్నారు. ఇక ముందు ఇలా ఎప్పుడూ చేయను, తప్పైంది అంటూ క్షమించమని వేడుకున్నారు. శ్రీ ప్రభు కృపతో ఆ సంకట పరిస్థితి నుండి ముక్తులైన తరువాత భీమసేనరావు చాలా ఆదరణతో శ్రీ శంకర్ ప్రభు యొక్క పాదపూజ చేసి వెండి సామాన్లు మరియు 50 రూపాయల దక్షిణ సమర్పించారు. అన్ని వ్యవహారాలు శ్రీ ప్రభు కృపతో పూర్వంలాగే జరిగాయి. గాదిపై కూర్చున్న తరువాత శ్రీ శంకర్ మాణిక్ ప్రభువు ఉపాసన వైపు అధిక శ్రద్ధ చూపేవారు. ఆయన ప్రవర్తనలో శ్రీ మార్తాండ ప్రభువుల ప్రవర్తన కనిపించసాగింది. స్నాన, సంధ్య, జప, తపాలు, పూజ, అర్చనలు ఇవే కాకుండా మాట్లాడటం, నడవడం అన్ని విషయాలలో శ్రీ మార్తాండ ప్రభువుల ప్రభావం పూర్తిగా కనిపించేది. శ్రీ మార్తాండ ప్రభువుల వలనే అనేక వ్యవహారాలు రాత్రివేళలో చేయసాగారు. అందుకని జనానికి వారిలో శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువు గారు కనిపించి శ్రీ మార్తాండ మాణిక్ ప్రభువు వియోగ దుఃఖాన్ని మరవసాగారు. శ్రీ మార్తాండ ప్రభువు సంస్థానంలో జరిగే అనేక విషయాలు ఆధునీకరించారు. కొన్నింటిని స్వయంగా ప్రారంభించారు. వివిధ దేవతల జన్మదినం, భజన, పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, పుణ్యతిథి, దర్బార్, సంగీత కార్యక్రమాలు, నగర ప్రదక్షిణ మరియు దిండి, వివిధ కళాకారుల కార్యక్రమాలు వీరి కాలంలోనే విశేషంగా జరిగేవి. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు ఈ అన్ని విషయాలపై దృష్టి పెట్టి ఎలాంటి వెలితి లేకుండా శ్రద్ధ తీసుకునేవారు. అలాగే సంప్రదాయకుల భక్తుల సౌకర్యాలు మరియు వ్యవహారిక అంతరంగిక అభివృద్ధి వైపు దృష్టి పెట్టేవారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు స్వయంగా విద్యావంతులై ఉండిరి. ఆయన జనానికి విద్య అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని మాణిక్ నగర్లో ఒక పాఠశాలను స్థాపించారు. ఈరోజు దానిపైనే శ్రీ శంకర్ విద్యానగరం యొక్క స్థాపన జరిగింది. మాణిక్ నగర్ ఇది ఒక ధర్మ సంస్థానము. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు ధర్మ భావన మరియు భక్తి వీటి ప్రచారం కోసం అనేక ధర్మయాత్రలు చేశారు. కానీ ఆయనకు సొంత ప్రాంతం విడిచి బయట యాత్ర చేయడానికి సమయం దొరకలేదు. దురితాంచే తిమిరజావో విశ్వస్వధర్మ సూర్యే పాహో జోజే వాంఛీలతో తే లాహో ప్రాణిజాత. అంటే స్వధర్మము అనే సూర్యుని ప్రకాశంతో దురితుల అహంకారం పోయేట్లు చేసి వారు ఏది కోరుకుంటారో అది వారికి ఇవ్వడం అని అర్థం. ఇదే ధర్మయాత్రల ఉద్దేశం కావచ్చు. సామాన్య జనం తమ సంసారిక దుఃఖాలు, కష్టాలు దూరం అవ్వడానికి ఇలాంటి సత్పురుషులను ఆశ్రయిస్తారు. ఈ దుఃఖాలు, కష్టాలు దూరం అవగానే వారిపై శ్రద్ధ కలిగి భక్తి మార్గంలో పడతారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు కూడా ఇలా అనేక భక్తుల దుఃఖాలను, కష్టాలను దూరం చేశారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు రాయచూర్కి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మాణిక్ ప్రభు మార్కెట్లోని వ్యాపారులు అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలికారు. తోరణాలు కట్టి తమ దుకాణాలు అలంకరించారు. దారి పొడుగునా కళ్ళాపి చల్లి ముగ్గులు వేశారు. చాలా చోట్ల పూలతో అలంకరించిన కమానులు నిలబెట్టారు. అక్కడి స్వాగత సమారంభాన్ని చెబుతూ శంకర్ మాణిక్ ప్రభు ఇలా అన్నారు: ఈ వ్యాపారుల బజారులో వ్యవహారాలు చూస్తే వాటి నుండి విధాత విశ్వం యొక్క కార్యకలాపాలను సూక్ష్మంగా ఊహించవచ్చు. లోకహితం కాంక్షించి స్వంత వ్యాపారం చేయడానికి మించి వేరే ధర్మం లేదు.
ఇదే ప్రభు సేవ. ఏ ప్రభు పేరైతే మీరు మార్కెట్కి పెట్టారో వారిని స్మరిస్తూ వ్యాపారం చేస్తే మీ కోరికలు తీరుతాయి. అలాగే మీ వ్యాపారం వృద్ధి కావాలని నేను ప్రభు చరణాల వద్ద ప్రార్థిస్తాను. అంతేకాక జనతా జనార్దనుల ప్రసన్నతయే వేదాంతం యొక్క మర్మము. పరమేశ్వరునికి 5 ముఖాలు అంటారు. ఇక్కడ అయితే సహస్రముఖాలు మా ముందు ఉన్నాయి. ఇదే విరాట్ రూప దర్శనము. నా ప్రభువు యొక్క విరాట్ రూపం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. శ్రీ ప్రభు ఎల్లప్పుడూ మీకు మంచి చేస్తారు. చివరికి కర్ణాటక యువ సంఘం వారికి ఉత్సాహం ఇవ్వటానికి ఒక రూపాయలు ఇచ్చి ప్రసంగాన్ని ముగించారు. ఇక్కడ వీరి ఉపన్యాసం వల్ల వాచకులకు ఆయన వక్తృత్వ శక్తి, వేదాంతంపై పట్టు, వారు జనం మనస్సును గెలిచే విధానం, వినమ్ర స్వభావాల ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. ప్రభు పీఠంపై ఆసీనులైన తరువాత వారి మృదు స్వభావం వల్ల అందరికీ వారంటే అభిమానం కలిగేది. అందుకని జనం సర్వసమర్థులైన శ్రీ మార్తాండ ప్రభువుని చండ శాసనుడైన సూర్యుడితో పోల్చి శ్రీ శంకర ప్రభువుని చల్లనైన చంద్రుడిగా భావించేవారు. చిన్న పిల్లలపై ప్రేమ, బీదవాళ్లపై కరుణ చూపేవారు. ఒకసారి ఎవరినైనా తన వాళ్ళుగా భావిస్తే వారితో ఎప్పుడూ వేరే విధంగా నడుచుకోలేదు. వాళ్లతో మీరు మేము అనే భేదాన్ని ఎప్పుడూ చూపలేదు. ఎవరితో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. సౌజన్యానికి మారు రూపులై ఉండిరి. స్వార్థం ఆయనను ఎప్పుడూ స్పృశించలేదు. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచన చేసేవారు. గాదిపై వారు విధియుక్తంగా ఆసీనులైన తరువాత 1 సంవత్సరం ఆయన భరతుని వలె గాదిని సంరక్షించారు. గాదిపై కూర్చున్న తరువాత సక్రమమైన పాలన, దేవ ధర్మ కార్యక్రమాలలో ఆలస్యం చేయకపోవటం, ఉపాసన పద్ధతిలో దృఢమైన ఏకాగ్రత పెట్టేవారు. వీరి ఏకైక చిరంజీవి శ్రీ సిద్ధరాజ్కి చిన్నప్పుడు ఒకసారి అనారోగ్యం చేసింది. అన్ని రకాల ఔషధాలు వాడారు, కానీ ఒకేసారి జ్వరం పెరిగింది. ఈ విషయం శంకర్ మాణిక్ ప్రభుకు తెలియజేసే సమయానికి వారు పూజలో కూర్చుని ఉన్నారు. ఈయన స్వయంగా వైద్యులై ఉండిరి. అయినా ఆయన ప్రభు ఏం చేస్తారో చేయని అన్నారు. వెంటనే శ్రీ ప్రభు కృపతో శ్రీ సిద్ధరాజ్ యొక్క జ్వరం తగ్గిపోయింది. కాలం గడుస్తుండగా శ్రీ శంకర్ మాణిక్ ప్రభు యొక్క ఆరోగ్యం వికటించింది. చాలా ఔషధోపచారాలు జరిగాయి. జపహోమాదులు అనేకం జరిపించారు, కానీ నొప్పులు తగ్గేవి కావు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభువుకి తన చివరి క్షణాలు కనిపించసాగాయి. కానీ ఆయన అత్యంత ధైర్యంతో దానిని ఎదిరించడానికి నిశ్చయించుకొని తన ప్రాణం పోయిన తరువాత ఏం చేయాలో ఆ తయారీ స్వయంగా ఆయనే చేసి పెట్టుకున్నారు. సమాధికి పూర్వం శ్రీ శంకర్ మాణిక్ ప్రభు షోలాపూర్కి చెందిన బాబూరావు వైకుంఠ్ అనే పేరు గల ప్రభు భక్తునికి ఒక లేఖను స్వహస్తాలతో రాశారు. దాంట్లో ఏమి రాశారో శ్రీజీ యొక్క నిర్యాణం తర్వాత తెలిసింది. నిర్యాణం తర్వాత శ్రీజీ యొక్క పార్థివ దేహాన్ని సమాధి స్థానంలో పెట్టడానికి ముందు కట్టడానికి కావలసిన పట్టుపంచ, శాలువా వంటి నూతన వస్త్రాలు అందుబాటులో లేకుండెను. దగ్గరలోని గ్రామాల్లో, బజారులో వెతికినా దొరకలేదు. ముందు ఏం చేయాలి అనే ఆలోచనలో భక్త మండలి ఉండగా షోలాపూర్ నుండి బాబూరావు వైకుంఠ్ వచ్చారు. పట్టుపంచ, శాలువా, గులాల్, కర్మ కోసం పనికి వచ్చే పూర్తి సామాగ్రి ఆయన తేవడం చూసి జనానికి ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వైకుంఠ్, ఈ సామాగ్రి అంతా తీసుకుని రావాల్సిందిగా శ్రీజీ స్వయంగా లేఖ ద్వారా నాకు తెలియజేశారని చెప్పారు. ఇలా చెప్పగానే వారి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే తెలుసు. అందుకని లేఖ రాసి ఏర్పాటు చేసి పెట్టుకున్న శ్రీ శంకర్ మాణిక్ ప్రభు యొక్క భవిష్యత్ జ్ఞానం మరియు మృత్యువును ఎదిరించే ధైర్యం చూసి అందరూ స్తంభించిపోయారు. ఇలా ఆ కర్మయోగి శ్రీ శంకర్ మాణిక్ ప్రభు 28 ఫిబ్రవరి 1945న తన నశ్వర దేహాన్ని విడిచి తమ సద్గురువైన శ్రీ మార్తాండ ప్రభువు చరణాలలో లీనమయ్యారు. ఆయన సమాధి కూడా శ్రీ మార్తాండ ప్రభువుల సమాధి ప్రక్కనే చేసి దానిపై దివ్యమైన పాలరాతి దేవాలయం నిర్మించబడింది. శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు చతుర్థ దత్తావతారులు శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్ కృపాలాభం సాంప్రదాయకులకు మాత్రమే కాకుండా సామాన్య మానవులకు కూడా అందాలనే కారణంతో శ్రీ ప్రభువు గాది యొక్క సామర్థ్యం నిలిచి ఉంది. గాదిపై ఆసీనులయ్యే ప్రతినిధి యొక్క అసమాన దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది.
శ్రీ శంకర మాణిక్ ప్రభు యొక్క మహాప్రయాణం తరువాత వారి పుత్రులు శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు ఈ సకలమత పీఠం యొక్క పంచమాధికారిగా శ్రీ ప్రభువు గాదీపై ఆసీనులయ్యారు. శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభు బుధవారం ఫిబ్రవరి 1, 1939 మాణిక్ నగర్లో జన్మించారు. శ్రీ శంకర్ మాణిక్ ప్రభు జ్యోతిష్శాస్త్ర పారంగతులై ఉండడం వల్ల శ్రీ సిద్ధరాజ్ గారి జాతకం చూశారు. వారికి ఈ బాలకుడు అత్యంత తేజస్వి మరియు దీర్ఘాయుష్కులై ఉండి రూపంలో ప్రత్యక్షంగా శ్రీ మార్తాండ ప్రభువులు తిరిగి అవతరించినట్లుగా అనిపించింది. చిన్నతనంలో శ్రీ సిద్ధరాజును రాజా అని ప్రేమతో పిలిచేవారు. శ్రీజీ యొక్క అసమాన త్రికాల దర్శన సాక్ష్యాలు వారి బాల్య లీలల ద్వారా తెలిసేవి. వీరు జన్మతోనే సిద్ధపురుషులు. వారి బాల్య స్నేహితులలో అన్ని జాతుల మతాల పిల్లల కలయిక ఉండేది. చిన్నప్పటి నుండి వీరికి ఆటలంటే ఇష్టం. వీరి విద్యాభ్యాసం గ్వాలియర్లోని సుప్రసిద్ధ సింధియా స్కూల్లో జరిగింది. పాఠశాలలో ఉన్న సమయంలో సౌమ్యంగా వినమ్రంగా నడుచుకొని చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరి మనస్సులను ఆకర్షించారు. 1956 సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన తరువాత శ్రీజీ గారి మాతృశ్రీ లక్ష్మీబాయి మాణిక్ నగర్ సంస్థానం యొక్క కార్యభారం వహించడానికి పిలిపించుకున్నారు. 1956 సంవత్సరం మార్గశిర మాసం దత్త జయంతి ఉత్సవాల ఆరంభంలో శుభముహూర్తంలో విధియుక్తంగా దివ్య సమారంభంతో శ్రీ సిద్ధరాజ్ ప్రభు గారిని శ్రీ ప్రభుగాదిపై ఆసీనులను చేయడం జరిగింది. ఆ సమయంలో శ్రీజీ గారి వయస్సు 18 సంవత్సరాలు. అంత లేత వయస్సులో సంస్థానం యొక్క కార్యభారము వహిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రతికూల పరిణామాలు ఎదురవనీయలేదు. శ్రీ మాణిక్ ప్రభు కృపాబలం ఉండడం వల్ల కొన్ని మంచి పనులు తమ చేతుల నుండి జరుగుతాయని శ్రీజీ గారి దృఢ నమ్మకం. శ్రీ మాణిక్ ప్రభువు తమ నుండి లోక కళ్యాణ కార్యాలు చేయించుకుంటారని నమ్మారు. ప్రభు కృపకు పాత్రులైన శ్రీ సిద్ధరాజ్ ప్రభువు గారు ఎంత అధికార సంపన్నులో దీనివల్ల ఊహించవచ్చు. శ్రీజీ గారి వినమ్రమైన నడవడిక వల్ల వారి అధికార దర్పం పెరిగింది. అభిజాత రసికత, బహుశ్రుతత, ప్రశాసనా కౌశల్యం, వ్యాపక విచారణ సరళి, వినమ్ర వృత్తి, ధీరోదాత్త నడవడిక, అన్ని విషయాల్లో ఆసక్తి ఇవి వీరి వ్యక్తిత్వంలో గొప్ప గుణాలు. సంసారికులై ఉండి సంసారానికి అంటకుండా నడుచుకోవడంలో వీరు నిస్సంశయంగా యశస్వియుతులయ్యారు. శ్రీజీ గారి వివాహం జూలై 1, 1957 రోజు శ్రీ క్షేత్రం హరిహర మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సమర్థ నారాయణ మహారాజు గారి పుత్రిక మీరాబాయితో జరిగింది. శ్రీజీకి 2 పుత్రులు, 4 కుమార్తెలు. విద్యాలయాలు మరియు ఇతర సంస్థలు. సంప్రదాయం యొక్క కర్తవ్యము పూర్తి చేస్తూ సామాజిక మరియు సాంఘిక కార్యాలలో శ్రీజీ అత్యంత శ్రద్ధ చూపేవారు. వారు స్థాపించిన మరియు వారి మార్గదర్శకత్వంలో వివిధ శిక్షణ మరియు సాంస్కృతిక సంస్థల వల్ల ఈరోజు సంస్థానం యొక్క కీర్తి భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా వ్యాపించింది. శ్రీజీ గారు ఆధ్యాత్మిక భావనను ప్రజలలో పెంచడంలో యశస్వియుతులయ్యారు. దాంతోపాటే 6 దశాబ్దాల కంటే ఎక్కువ కాలం వారి నేతృత్వంలో మాణిక్ ప్రభు సంస్థానం ఒక ఆదర్శ సాంఘిక సంస్థగా రూపుదిద్దుకుంది. సామాజిక శిక్షణ సంస్థలు అభివృద్ధి జరిగి జనులకు వీటి వల్ల సరియైన మార్గదర్శకత్వం లభించి ఈ ప్రాంతంలో ఒక ఆదర్శ శైక్షణిక సంస్థలుగా గుర్తింపు పొందుతున్నాయి. వారి కాలంలో స్థాపన జరిగి ప్రస్తుతం విజయవంతంగా నడపబడుతున్న విద్యా సంస్థలు శ్రీ మాణిక్ ఎడ్యుకేషన్ సొసైటీ, మాణిక్ పబ్లిక్ స్కూల్, శ్రీ మాణిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ మాణిక్ ప్రభు శిక్షణ సమితి, శ్రీ మాణిక్ విద్యాలయం, శ్రీ మాణిక్ ప్రభు ప్రాథమిక పాఠశాల, శ్రీ మాణిక్ ప్రభు గ్రంథాలయం, శ్రీ మాణిక్ ప్రభు విద్యార్థి వసతి గృహం, శ్రీ మాణిక్ ప్రభు అనాథాలయం, శ్రీ మాణిక్ ప్రభు స్కూల్ ఫర్ ది బ్లైండ్, మణిగిరి వెల్ఫేర్ ట్రస్ట్, శ్రీ మాణిక్ ప్రభు వేద పాఠశాల, సంస్కృత పాఠశాల, సంగీత విద్యాలయం, సాంస్కృతిక ప్రతిష్టాన్, శ్రీ మాణిక్ ప్రభు క్రీడా మండలి. సంగీత కవిత్వాది విషయాలలో శ్రీజీ గారి నైపుణ్యం అందరికీ విదితమే. వీరి కావ్యాలలో మార్తాండ మాణిక్ ప్రభు వలె వేదాంతం అంతర్లీనంగా ఉండి భక్తి ప్రతిపదానికి కనిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో గాంభీర్యంగా దృఢశక్తితో ఉన్నట్లుగా వారు రాసిన ప్రభు జవళి, అసతా అసతా, మగచింత మజక ఈ మరాఠీ పదాల వల్ల స్పష్టంగా తెలుస్తుంది. అర్థం ఏంటంటే
ప్రభు మన వద్దనే ఉన్నప్పుడు చింత మనకేలా అని. శ్రీజీ గారి కార్యభారంలోనే 1960వ సంవత్సరంలో శ్రీ మార్తాండ ప్రభు జన్మ శతాబ్ది మహోత్సవం, 1965వ సంవత్సరంలో శ్రీ ప్రభు మహానిర్యాణ మహోత్సవం, 1977వ సంవత్సరంలో శ్రీ మనోహర్ ప్రభు మహానిర్యాణ మహోత్సవం, 1981వ సంవత్సరంలో శ్రీ బాబాసాహెబ్ మహారాజ్ జన్మ శతాబ్ది మహోత్సవం, 1986వ సంవత్సరంలో శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు మహానిర్యాణ మహోత్సవం అర్ధశతాబ్ది మహోత్సవం, 1989వ సంవత్సరంలో శ్రీ గాయత్రి పురస్చరణ మహాయజ్ఞం మరియు మాణిక్ నగర్ గాణగాపూర్ పాదయాత్ర, 1995వ సంవత్సరంలో సార్ధశత సంవత్సరీక జయంతి మహోత్సవం, 1998వ సంవత్సరంలో శ్రీ ప్రభు మందిరకు మహాకుంభాభిషేకం, ఇలా అనేక మహామహోత్సవాలను నిర్వహించి సంస్థానం యొక్క గౌరవాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. 1969లో మరియు 1993వ సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులు శ్రీ సంస్థానాన్ని సందర్శించి శ్రీజీ గారి కార్యక్రమాలను చూసి ముక్త కంఠంతో ప్రశంసించి గౌరవించారు. శ్రీజీ గారు సంప్రదాయ వ్యాప్తి కోసం ముంబాయి, ఢిల్లీ, చెన్నై, పూనా, షోలాపూర్, హైదరాబాద్, నాగ్పూర్, జల్గావ్, భుసావల్, అహ్మదాబాద్, ఔరంగాబాద్, బీడ్, లాతూర్, కర్నూల్ మొదలైన పట్టణాలు, నాందేడ్, గుల్బర్గా, బీదర్ వంటి చిన్న పట్టణాలు, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మొదలైన రాష్ట్రాలలోని చిన్న పెద్ద గ్రామాలను సందర్శించారు. శ్రీజీ గారు ఈ ప్రచార యాత్రలతో సంస్థానం కీర్తి ధ్వజాన్ని అసేతు హిమాచలం ఎగురవేశారు. శ్రీజీ గారి కార్యనిర్వహణలో సంస్థానం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. భక్తజనుల సౌకర్యార్థం అనేక కొత్త వసతులు కల్పించబడ్డాయి. శ్రీ ప్రభు భక్తుల ప్రాపంచిక మరియు పారలౌకిక కోరికలను తీర్చడం కోసం శ్రీజీ గారు అహోరాత్రులు శ్రమించారు. 2009 అక్టోబర్ 6న శ్రీజీ గారు తమ భౌతిక స్వరూపాన్ని విడిచి ప్రభు స్వరూపంలో లీనమయ్యారు. ప్రభు భక్తులకు వీరి ఆశీర్వాదం మరియు మార్గదర్శనం చాలా కాలం లభించింది. వీరి సమాధి మందిరం శ్రీ మార్తాండ మాణిక్ ప్రభు మరియు శంకర్ మాణిక్ ప్రభు మందిరాల పరిసరాలలో నిర్మించబడింది. శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు, శ్రీ సిద్ధరాజ్ మాణిక్ ప్రభువుల మహానిర్యాణం తరువాత సకలమత ప్రభుపీఠంపై 6వ పీఠాధిపతిగా వారి జ్యేష్ఠపుత్రులు శ్రీ జ్ఞానరాజ్ మాణిక్ ప్రభు మహారాజ్ గారు ఆసీనులయ్యారు. వీరు డిసెంబర్ 3, 1958వ సంవత్సరంలో జన్మించారు. వీరు విద్యా విభూషితులై మాస్టర్ డిగ్రీ పొందారు. వీరు కూడా గ్వాలియర్లోని సింధియా స్కూల్లో విద్యను అభ్యసించి అర్థశాస్త్రంలో ప్రథమ స్థానంలో 1975-76వ సంవత్సర సర్వోత్కృష్ట విద్యార్థిగా స్వర్ణ పతకంతో భారత రాష్ట్రపతి చేత గౌరవించబడ్డారు. వీరికి సంస్కృతం, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లీష్, కన్నడ మొదలైన భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆధ్యాత్మ విద్య విద్యానం, విద్యలలోకెల్లా ఆధ్యాత్మిక విద్య శ్రేష్టమైనదని భగవంతుడు అన్నట్లుగా దానిని అనుసరించి ఆధ్యాత్మికం, వేదాంతం, కావ్యశాస్త్రం వారికి ఇష్టమైన విషయాలు. తమ ఉన్నతమైన కల్పనాశక్తితో ఎన్నో కావ్యరచనలు చేశారు. వారి కావ్యరచనలు జ్ఞానలహరి అనే హిందీ కవితా సంపుటిగా ప్రచురింపబడింది. వీరి కావ్యరచన చూసి సుప్రసిద్ధ రాష్ట్ర హిందీ కవి పండిత్ దినకర్ గారు అభినందించారు. వీరు తమ కావ్యరచన ఎక్కువగా ఆధ్యాత్మిక, సామాజిక విషయాలపై రాస్తారు. మాణిక్ ప్రభు చరిత్ర, మార్తాండ ప్రబోధ 1, మార్తాండ ప్రబోధ 2 వీటిని హిందీలో రచించి సంస్థానం యొక్క గ్రంథ సంపదను వృద్ధిపరిచారు. 1975వ సంవత్సరం నుండి మాణిక్ రత్న అనే మానస పత్రికను ప్రచురింపజేస్తున్నారు. సంప్రదాయ ప్రచారానికి నిజమైన గుర్తింపు వారి ఆధ్యాత్మిక ప్రవచనం వల్ల లభించింది. సంస్కార్ టీవీ ఛానల్లో సంవత్సర కాలం ప్రతి గురువారం వీరి ప్రవచన కార్యక్రమ ప్రసారం జరిగింది. శ్రీజీ యొక్క ఆధ్యాత్మిక యోగ్యతను గౌరవించడానికి గుల్బర్గా విశ్వవిద్యాలయం వీరిని గౌరవ డాక్టరేట్ అందించి సత్కరించింది. వీరు 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సంస్థాన కార్యదర్శిగా కార్యభారం వహించడం వల్ల, సంస్థానం మరియు సంప్రదాయాన్ని పరిపూర్ణంగా అభ్యసించడం వల్ల, జీవనంలో ఉదాత్తత మరియు సంప్రదాయాన్ని పరిపూర్ణంగా అభ్యసించడం వల్ల జీవనంలో ఉదాత్తత మరియు భవ్యత మొదలైన వాటిపై నిశ్చయమైన కల్పన కలిగి ఉన్నారు.
మాణిక్ ప్రభు సంప్రదాయంలోని ప్రతి విషయం రాజయోగానికి తగినట్లుగా వైభవోపేతం కావాలని, మాణిక్ నగర్ అభివృద్ధి చెందటానికి కావలసిన మార్పు తీసుకురావాలని వారు నిరంతరం శ్రమిస్తున్నారు. భోజనశాల యొక్క నూతన నిర్మాణం మరియు ఆధునికీకరణ, మాణిక్ ప్రభు మందిర పరిసరాలలో సుశోభీకరణ, భక్తులకు ఆధునిక వసతులతో కూడిన నివాస వ్యవస్థ కొరకు నూతన కట్టడాలు, సంస్థానంలోని సిబ్బందిని కలుపుకొని వెళ్ళడం వంటి వాటిని ప్రముఖంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇలా సంస్థాన అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. ఈ కార్యంలో శ్రీజీ గారికి వారి సోదరులైన శ్రీ ఆనందరాజు గారి విశేష సహకారం లభిస్తున్నది. శ్రీ ఆనందరాజు గారు సంస్థానం యొక్క కార్యదర్శిగా కార్యభారం వహిస్తున్నారు. శ్రీజీ యొక్క వివాహం జహీరాబాద్కి చెందిన శ్రీ వెంకట్రావు కులకర్ణి గారి కుమార్తె శుభధతో జరిగింది. వీరికి 3 పుత్రులు మరియు 1 పుత్రిక ఉంది. వీరు జ్యేష్ఠ పుత్రులు శ్రీ చైతన్యరాజ్ శ్రీ సంస్థానం యొక్క సహకార్యదర్శిగా ప్రభు సేవ చేస్తున్నారు. అసాధారణ జ్ఞానం, ప్రచండ విద్వత్తత, వ్యాపక అనుభవం, విశాల కర్తృత్వం మరియు కుశల కార్యదక్షత వీటి బలంపై శ్రీజీ సకల మత సంప్రదాయానికి విశాల వైభవోపేత రూపం తీసుకువచ్చి మాణిక్ ప్రభు సంస్థానం యొక్క కీర్తి ధ్వజాన్ని ఆసేతు హిమాచలం ఎగురవేస్తారని అందరికీ దృఢమైన నమ్మకం ఉంది. శ్రీజీ యొక్క కార్యనిర్వహణలో సంస్థానం యొక్క సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది. భక్తుల కోసం అనేక కొత్త వసతులు కల్పించబడుతున్నాయి. శ్రీ ప్రభు భక్తుల ఐహిక లౌకిక శ్రేయస్సు కోసం శ్రీజీ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రభు సాంప్రదాయికులకు వీరి కృపాఛత్రంతో ప్రభు సాంప్రదాయం మరియు ప్రభు సంస్థానం యొక్క ఉత్తరోత్తర అభివృద్ధి జరగాలని ప్రభు చరణాల వద్ద ప్రార్థిస్తున్నాము. జై గురు మాణిక్. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. ఫలశ్రుతి. సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ మాణిక ప్రభు మహారాజు గారి ఈ దివ్య చరిత్రను ఎవరైతే శ్రద్ధా భక్తితో పఠిస్తారో వారి మనస్సులలోని అన్ని కోరికలు తీరి వారికి ప్రభు కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ లభిస్తాయి. సకల మత సంప్రదాయంలో ప్రభువును 3 పద్ధతుల్లో ఉపాసించవచ్చు. మొదటిదైన ఆధ్యాత్మిక ఉపాసనలో ప్రభువు పరబ్రహ్మ స్వరూపమై ఉందురు. నిష్కామ భావనతో ప్రభు చరితామృత పారాయణం చేయడం వల్ల ప్రభు యొక్క సచ్చిదానంద స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. రెండవదైన అధిదైవిక ఉపాసన అనగా దత్తాత్రేయులే చతుర్థావతారంలో శ్రీ సద్గురు మాణిక్ ప్రభువు రూపంలో అవతరించారు. ఆదిదైవిక ఉపాసనా పద్ధతిలో మనం ఈ చరితామృత పారాయణం చేస్తే ప్రభు కృపతో ధర్మార్థ కామ మోక్షములు ప్రాప్తిస్తాయి. ఇక మూడవది ఆది భౌతిక రూపంలో మాణిక ప్రభువులు భయాదేవి మరియు మనోహర నాయిక్ దంపతులకు రామతీర్థక్షేత్ర సమీపంలోని లాడవంతి గ్రామంలో జన్మించి భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం వలె సిద్ధ గురువు రూపంలో అవతరించారు. ఈ రూపంలో ప్రభువుని ధ్యానించి ఈ చరిత్ర పారాయణం చేస్తే సంతానం కావాలనుకునే వారికి సంతాన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి, సౌభాగ్య ప్రాప్తియే కాకుండా సర్వాభీష్టాలు నెరవేరి ప్రభు కృపాశీర్వాదాలు లభిస్తాయి. ఈ చరిత్ర చదివేవారికి మరియు వినేవారికి ప్రభు అఖండ కృపాశీర్వాదం ఎల్లప్పుడూ లభించుగాక. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణికార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము. సర్వము సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.